హాయ్ అండి. వెల్కమ్ టు చంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు 6 కట్ బ్యాంగిల్స్ తయారు చేశానండి. పింక్ కలర్ బ్యాంగిల్స్కి ఇలాగా గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ అండ్ వైట్ రౌండ్ కుందన్స్ యూస్ చేశానండి. ఇవి 6 కట్ బ్యాంగిల్స్. ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించాయో చెప్పండి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయండి. మీకు కావాలంటే వీటిని సెట్లో కలిపి వేసుకోవచ్చు, లేదా విడిగా అయినా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి లుక్ వైజ్ అయితే. సింపుల్గా అండ్ చూడ్డానికి చాలా బాగున్నాయండి. ఇప్పుడు వీటి మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఇలాగ 6 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి నేను 4 అండ్ పింక్ కలర్ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, సీజర్స్ అండి. ఇలా ఒక ఎగ్జామ్ ప్యాడ్ తీసుకోండి చిన్నది. అంటే బిగినర్స్కి అయితే చిన్నదైతే బాగుంటుందండి, కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ థ్రెడ్ తీసుకొని ఇబ్బంది అవుతుంది. ఇలా 20 రౌండ్స్ తీసుకోవాలి చిన్న ఎగ్జామ్ ప్యాడ్కి. ఇలా 20 రౌండ్స్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని థ్రెడ్స్ని ఇలా సరి చేసుకోండి చేతిలో తీసుకొని. ఒకదాని మీదకి ఒకటి వచ్చేయకుండా, ఒకదాని మీదకి ఒకటి వస్తే ముద్దగా వచ్చేస్తుంది మనం ర్యాప్ చేసుకున్నప్పుడు. అందుకనే థ్రెడ్ని ఇలా పల్చగా, వీలైనంత పల్చగా అన్ని స్టాండ్స్ మనకి విడిగా వచ్చేలాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీని మీద ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోండి. అండ్ మనం ఏ బ్యాంగిల్కి అయితే ర్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాంగిల్ తీసుకొని దానికి కూడా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఇలా మన థ్రెడ్ని దానికి అతికిచ్చేసేయాలండి. కొంచెం క్రాస్గా అతికించండి, కొంచెం డ్రై అయ్యేదాకా ఆగండి. అయిన తర్వాత ఒక్కసారి థ్రెడ్ మొత్తం మంచిగా చేత్తో సరి చేసుకొని ఇలా బ్యాంగిల్కి ర్యాప్ చేస్తూ వెళ్ళండి. ఇలా ఏమైనా గ్యాప్స్ కూడా రాకుండా చూసుకోండి. అలా గ్యాప్ వచ్చిందని మీకు అనిపిస్తే ఇలా ఫింగర్తో సరి చేస్తూ వెళ్ళండి. ఒకదాని మీదకి ఒకటి వచ్చేయకూడదండి, చాలా నీట్గా చేస్తూ వెళ్ళండి. మనం బ్యాంగిల్కి ఎంత బాగా థ్రెడ్ని ర్యాప్ చేస్తామో దాన్ని బట్టే బ్యాంగిల్ డిజైన్ మొత్తం ఉంటుందండి. సో బేస్ అనేది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. ఇలా గ్యాప్ కనిపిస్తుంది కదా మీకు, ఆ గ్యాప్ని ఇట్లా వేలుతో సరి చేసేయండి. యాక్చువల్గా అయితే గ్యాప్ రాదండి, కానీ వచ్చింది అని మీకు అనిపించినప్పుడు మాత్రం ఇలా సరి చేస్తూ వెళ్ళండి. చూడండి, ఈ విధంగా టైట్గా ర్యాప్ చేసుకోవాలి బ్యాంగిల్కి. అండ్ సేమ్ టైం గ్యాప్స్ ఏమి రాకూడదు, ఒకదాని మీదకి ఒకటి వచ్చేయకూడదు. కొంచెం ఓపికగా చేసుకోండి, చాలా బాగుంటాయి గాజులు. అండ్ ఈ విధంగా మొత్తం బ్యాంగిల్కి చుడుతూ వెళ్ళండి. ఇలాగే ఏ కట్ బ్యాంగిల్ అయినా సరే థ్రెడ్ అనేది చాలా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇది మనం తీసుకుంది 6 కట్ బ్యాంగిల్ కదండి, అందుకోసమే దీనికి 20 వరుసలు తీసుకున్నాను దారాన్ని. అదే మీరు 4 కట్ బ్యాంగిల్ కనుక తీసుకున్నట్టయితే 25 లైన్స్ తీసుకోండి. అండ్ 2 కట్ అయితే మాత్రం 30 లైన్స్ తీసుకోండి. 1 కట్ బ్యాంగిల్ అయితే 35 తీసుకుంటే బాగా వస్తుంది. లేదు అని మీకు అనిపిస్తే మాత్రం 40 లైన్స్ తీసుకోండి అండి. 35 to 40 లోపు ఎంత తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తానికి మనం థ్రెడ్ని ర్యాప్ చేస్తూ వెళ్ళాలండి. చూడండి, నీట్గా చేసుకోండి. మొత్తం ఇదే విధంగా ఇది మొత్తం కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాతకి మనం స్టిక్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్టిక్ చేసేటప్పుడే చాలామందికి ఇంత చేసింది కూడా పోతుంది. చూడండి, అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అటాచ్ చేసుకొని మనకు అవసరమైన వరకు కట్ చేసుకోండి. కట్ చేసేసి దానికి అతికిచ్చేసేయండి. చూసారు కదా, బ్యాంగిల్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా నేను 4 బ్యాంగిల్స్ రెడీ చేశానండి, 6 కట్వి. ఇప్పుడు వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే ఒక పేపర్ని తీసుకున్నానండి. పేపర్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను. నేను ఈ బ్యాంగిల్కి 4 సైడ్స్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ పేపర్ని 4 సైడ్స్ అనేవి ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకు ఓపెన్ చేస్తే కరెక్ట్గా షేప్ వస్తుంది అనమాట. 4 సైడ్ మనం కావాల్సిన బ్యాంగిల్ని దాని మీద ప్లేస్ చేసి ఇలా చూస్తున్నారు కదా, 4 ఫోల్డ్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. మనకి గుర్తు కోసం మాత్రమేనండి ఇది. చూడండి, ఇట్లా లైట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడైతే మార్క్ చేసి పెట్టుకున్నారో ఆ ప్లేస్లో ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనకు కావాల్సినంత అప్లై చేసుకొని దాని మీద రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వైట్ కలర్వి, వాటిని అయితే అప్లై చేసుకున్నాను నేను. ఈ విధంగా మనం 4 సైడ్స్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఈ వైట్ కుందన్స్ ఉన్నాయి కదా, దీనికి కొంచెం అటు ఇటు గ్లూ అనేది అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ అండి, గ్రీన్ కలర్వి. సో వీటిని అటాచ్ చేస్తున్నాను. ఇలాగే మనం బ్యాంగిల్కి 4 సైడ్స్ పెట్టుకున్నాం కదండి, వైట్ కుందన్స్ రౌండ్వి. వాటికి ఇలా గ్లూ అప్లై చేసి గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని యాడ్ చేస్తూ వెళ్ళండి. ఒకసారి చేత్తో సరి చేసుకోండి, ఎందుకంటే డ్రై అయిపోయాక మనం వాటిని కదిలించలేము. కాబట్టి చేత్తో సరి చేసి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. నేనైతే పింక్ కలర్లోకి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ అండ్ వైట్ తీసుకున్నానండి. మీరు తీసుకున్న బ్యాంగిల్ కలర్ని బట్టి దానికి ఏం కలర్ మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి మీరు తీసుకోండి. మీకు నచ్చిన విధంగా మీరైతే డిజైన్ చేసుకోవచ్చండి బ్యాంగిల్ని. ఇప్పుడు
ఇప్పుడు మీరు చేస్తున్న 4 బ్యాంగిల్స్ మళ్ళీ పేపర్ మీదే పెట్టి మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దానికోసం మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం ఇలా ఒక బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసాం కదండి. సో ఈ కంప్లీట్ చేసిన బ్యాంగిల్కి మనం ఇంకా చేయాల్సిన 3 బ్యాంగిల్స్ని అటాచ్ చేసుకొని మనం ఎక్కడెక్కడైతే మిడిల్లో ఒక వైట్ కలర్ది ఉంచామో రౌండ్ షేప్, సేమ్ ప్లేస్లో గ్లూ అనేది మీరు మిగతా బ్యాంగిల్స్కి పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా అప్లై చేసేసుకొని 4 సైడ్స్ కూడా ఈ మిగతా 3 బ్యాంగిల్స్కి పెట్టేసుకోండి. ఈ మిడిల్లో ఉన్న వైట్ కుందన్ని మీరు బేస్ చేసుకొని మిగతా 3 బ్యాంగిల్స్ కూడా 4 సైడ్స్ ఇలానే గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ వైట్ కుందన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మిడిల్లో వైట్ కలర్ది పెట్టేసిన తర్వాత ఇంకా మీకు ఈజీ అయిపోతుందండి. అప్పుడు నిదానంగా ఒక్కొక్క బ్యాంగిల్కి సైడ్కి ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ మీరు విడిగా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్కొక్క దానికి. మన బ్యాంగిల్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయండి. చూడండి చాలా బాగున్నాయి చూడడానికి. మీరు వేసుకున్నప్పుడు ఇలా అక్కడక్కడ బ్యాంగిల్కి డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. మీరు ఇలా విడిగా అయినా వేసుకోవచ్చు వీటిని, లేదా ఏదైనా సెట్లో కలిపైనా వేసుకోవచ్చు. మనకి దారం కనిపించడం వల్ల దారం కూడా షైనీగా చాలా బాగుందండి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.